అందరికీ నమస్కారం. నేనండి మీ సుపరిచితుడిని కేఆర్ టీవీకి అందరికీ కూడా స్వాగతము. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 20 రోజులు కావస్తుంది. చాలా సంతోషముగా ఉంది. నా ఆనందానికి అవధులు లేవు. సారు వస్తానే ఏం చెప్పారు మనకి గతంలో? సారు వస్తానే సంపద సృష్టిస్తానని చెప్పారు. నిజమేనండి, ఆయన లక్ష్మీదేవి అవతారం కదా. వెంటనే ఆయన ఆర్బీఐ దగ్గరికి వెళ్లి 20 రోజుల లోపలే 2000 కోట్లను మహాంపట్టని కూడా సృష్టించేశారు. అంతటి గొప్పవారు. వచ్చి రాగానే అప్పులతో మన యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించినటువంటి ఘన చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారిది. పెన్షన్ల చెల్లింపు కోసం 2000 కోట్లు అప్పు తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 2000 కోట్లు సమీకరించింది. ఈ నెలలో కేంద్రం నుంచి 5000 కోట్ల పన్నుల వాటా నిధులు వచ్చినా 2000 కోట్లు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం. 7.34% వడ్డీతో 1000 కోట్లు, 7.31% వడ్డీతో మరో 1000 కోట్లు సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇకపోతే ఆయన చెప్పిన గతములో ఏం చెప్పారు తమరందరికీ గుర్తే ఉంటుంది. తమ్ముళ్ళు మేమొస్తే సంపద సృష్టిస్తాం, ఇంట్లోనే కూర్చొని మీరు కోట్లు సంపాదించవచ్చని కూడా ఆయన చెప్పారు. అలాగే సారి ఇంట్లో కూర్చొని ఆర్బీఐ గారి దగ్గరికి దేహి అంటూ వెళ్ళి 2000 కోట్లు అప్పులు చేసి వచ్చారన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది. 20 రోజులే కదా, పర్వాలేదు, ఏదో కొడతలో తెచ్చుకున్నారా అని అనుకున్నాం. సరే అని చెప్పి పోలవరం వెళ్ళారు. సోమవరం పోలవరం తమ్ముళ్ళు అని చెప్పి వెళ్ళారు. సోమవరం పోలవరం పోయి అక్కడ కూడా చేతులు ఎత్తేసి నా వల్ల కాదని కూడా వారి సభాముఖంగా కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఇక మీడియా ముఖంగా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎంతో చక్కటి వివరణ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక అమరావతికి వద్దాం. అమరావతికి 1,00,000 కోట్లను సంపద సృష్టించి అందరికి ఇస్తాను తమ్ముళ్ళు అన్నారు. 1,00,000 కోట్లు సంపద సృష్టించడం ఎలాగున్నా గానీ ఏదో సామెత చెప్పినట్టుగా కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందన్న చందంగా ఉందన్నమాట. ఇప్పుడు అయ్యగారు ఏం చేశారంటే, ఆర్బీఐ గారి దగ్గర మళ్ళా దేహి అంటూ వెళ్ళారు. ఆ దేహి అంటూ ఎలాగ అప్లికేషన్ పెట్టుకున్నారు? 5,000 కోట్లకు అప్లికేషన్ పెట్టారన్నమాట. ఈ 5,000 కోట్లు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 చెప్తున్నా నమ్మను, ఎంతో గొప్ప సూపర్ 6, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వెళ్ళి ఆర్బీఐ వారి దగ్గర అడుక్కున్నారన్నమాట. 8,000 కోట్లు, 5,000 కోట్లు అడుక్కోవడానికి దరఖాస్తు చేసుకుంటే ఆర్బీఐ వారు ప్రసాదించినట్టుగా తెలుస్తుంది. అది జూలై 2వ తేదీన వీరికి ప్రసాదం అందుతుందని తెలుస్తుంది. ఆ యొక్క ఆర్బీఐ వారి ప్రసాదం ఎలా అందుతుంది అంటే, సెక్యూరిటీస్ వేలం ద్వారా ఆర్బీఐ వారు 2వ తేదీ అయ్యగారికి 5,000 కోట్లు సమర్పయామి అనేటట్టుగా ఉందట. మరి ఆ యొక్క సమర్పయాన్ని వస్తాని 5,000 కోట్లు పనిచేసి మరి ఆ తర్వాత ఏం చేస్తారు? మరి సంపద ఎలా సృష్టిస్తారు? మరి డైరెక్ట్ పైకి వెళ్లి లక్ష్మీదేవి గారితో ఏమన్నా మాట్లాడి వస్తారో తెలియదు. అని చాలా గొప్ప విషయాలు మనం చాలా తెలుసుకోవాలి. ఆయన చెప్పేవన్నీ ఒకటి, చేసేది ఒకటి అనే దానికి ఇదే ఉదాహరణ. గతంలో జగన్ చేశాను, అప్పుల వారు చేశాను అని చెప్పి కారు కూతలు, బస్సు కూతలు, రైలు కూతలు కూసినటువంటి బాబు గారు ఇప్పుడు పిల్లి కూతలు కూస్తూ ఆర్బీఐ కనుసంలో బతకడము ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి తమ్ముళ్ళు. నా సంగతి తెలుసు కదా, నేనేమైనా చెయ్యగలను అని కూడా ఆయన చెబుతున్నారు. అందరికీ నమస్కారం. బాబు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించండి. వణక్కం.